పొద్దున అమ్మతో సమానం రా, పాడుతూ అయితే ఏమైంది బ్రో? ఇది ఎందుకు వేసినావు బే? ఏం చేస్తున్నావు? కసి కసి చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చొరబడి చూడరా. చూస్తున్నారు కదా, తన ప్రాబ్లం చెప్పడానికి అయితే మన దగ్గర ఉంది అక్క. అక్క అయితే కెమెరా ముందే చెప్తారంట. ఆ ప్రాబ్లం ఏంటో ఒకసారి అక్క మాటల్లో అయితే తెలుసుకుందాం. చెప్పండి అక్క, ఏం ప్రాబ్లం? ఇన్స్టాలో నేను మెసేజ్ చేశాను కదా మీకు. నా ప్రాబ్లం ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది. మా ఆయన చనిపోయి 1 year అయిపోతుంది. గట్టిగా మాట్లాడక్క. వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు. తను ఏంటంటే నేను ఒక్కదాన్ని, పాప ఒక్కతుంది నాకు. బ్యాడ్గా బిహేవ్ చేయడం, పక్కనకి వచ్చి ఎలా పడితే అలా ముట్టుకోవడం, గలీజ్ మాటలు, బజార్ ముండా లంచ్ ముండా అని ఫోన్ చేయడం, టార్చర్ చేయడం, అలా చేస్తూ ఉన్నాడు. రోజు తాగి రావడం, టార్చర్ పెట్టడము. ఇంట్లో వాళ్ళకి చెప్దామంటే పాప ఉంది ఒక్కదాన్ని, బయటికి వెళ్దామంటే బయటికి వెళ్ళి బతకలేను. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని మీకు కాంటాక్ట్ అయ్యాను. మీరు ఏమైనా కొద్దిగా ఓకే అక్క, సరే మీ ఇంట్లో అయినా చెప్పొచ్చు కదా. ఇంట్లో చెప్దామంటే పాప ఉంది, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా. అంటే తన తమ్ముడు కదా, తన తమ్ముడు ఎలా చేస్తాడు ఇలాని వాళ్ళు నమ్మాలి కదా, నమ్మలేరు కదా. తను పర్సనల్గా చేసేది పబ్లిక్లో చూడలేరు కదా. సరే మీ పేరెంట్స్కైనా చెప్పొచ్చు కదా, మీ అత్త కాకుండా. పేరెంట్స్కి చెప్పాలంటే చెప్పడానికి అవ్వడం లేదు. తను చేసే పద్ధతి అలా ఉంది. ఎలా చెప్పాలి, నేను చెప్పలేకపోతున్నా. చాలా బాధగా ఉంది. అసలు ఎలా పడితే అలా గలీజ్గా నేను స్నానం చేస్తుంటే చూడడం, పాపని పడుకున్నప్పుడు వచ్చి ముట్టుకోవడం, నైట్ టైంలో ఎప్పుడంటే అప్పుడు వచ్చి డోర్ కొట్టడము, తాగి వచ్చి ఇలా పడితే ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, ఇలా రోజు జరుగుతూనే ఉంది. పాపకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది? పాపకు 1 year. మా మ్యారేజ్ అయ్యి 2 years అయింది. 1 yearలోనే పాప పుట్టేసింది. పాప తర్వాత ఏదో సిచ్యువేషన్ వల్ల మా ఆయనకి హెల్త్ ప్రాబ్లమే చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత తిను అరెస్ట్ చేయడము అలా జరుగుతూనే ఉంది. ఫోన్లే సర్దుకుంటారులే అనుకున్నా, కానీ రోజుకి తను చేయడం బిహేవియర్లో చాలా చేంజ్ అవుతుంది. అందుకు నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కాంటాక్ట్ అయ్యాను. కలవాలా అని పదే చెప్తుంటే మీరు ఈరోజు కాంటాక్ట్ అయ్యారు. సో గైస్, విన్నారు కదా, ఈ అక్క లొకేషన్ అయినా పేరు ఎందుకు చెప్తలేనంటే ఈ ప్రాబ్లం చాలా క్రిటికల్ ఉంది. ఇంకా సరే అడుగుతా ఇంకేమంటుందో. అక్క, మీకు సంపాదన ఎలా వస్తుంది? అంటే నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని, అమెజాన్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. సంథింగ్ ఇతను ఏం చేస్తుండేవాడు తెలుసా, 9 hours డ్యూటీకి వెళ్ళేదాన్ని. పాపను కూడా నేను లేకున్నప్పుడు కొట్టడము, ఆ పాపను ఏడ్పించడం అలా చేస్తూ ఉండేవాడు. ఇంకా నేను ఏం చేయాలో తెలియడం లేక 1 month నుంచి నేను వదిలేశాను. జాబ్ కూడా వదిలేసుకుని ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఎక్కడికైనా బయటికి వెళ్ళి బతుకుతాం ఇక్కడ నుంచి అంటే రెంట్ కట్టుకోలేను. సిటీలో రెంట్ ఎలా కట్టుకోవాలి, పాపను ఎలా చూసుకోవాలి, అలా అనేసి ఏం చేయాలో తెలియక అసలు ఇన్ని రోజుల నుంచి వేరే మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇలా అన్నను కాంటాక్ట్ అవ్వండి, అంతే కొద్దిగా ఏదైనా హెల్ప్ చేయగలరు అంటూనే మీకు నేను కాంటాక్ట్ అయ్యాను. ఓకే, అతను ఏం చెప్తాడు? అతను ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు మామూలుగా బయట, తెలియదు. నేను అంతగా తనని పట్టించుకోను కదా, ఏమి వస్తుంటారు వెళ్తుంటారు, అసలు ఏం చేస్తుంటాడో కూడా అర్థం కాదు. తను ఫోన్ చేయడం, మాట్లాడడం, టార్చర్ పెట్టడం, నేను మాట్లాడకపోతే ఇంటికి రావడము, తాగి రావడము, స్నానం చేస్తుంటే ఇలా సంథింగ్ ఏది పెడితే అలా చేయడం, అలా చేస్తూ ఉంటాడు. ఓకే, అంటే మీ దాంట్లో పెళ్లి చేసుకోరా? చేసుకుంటా అంటే నేను పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. తను చనిపోయిన తర్వాత ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తను వదిలేసి ఇంకొకరిని ఎలా చేసుకోవాలా, అందుకని పాప ఉంది కదా, పాపతోనే ఉండిపోదాం లైఫ్ లాంగ్ అని సైలెంట్గా అయిపోయింది. బట్ వదిన అంటే అమ్మతో సమానం కదా. వదిన అంటే అమ్మతో సమానం, అది తనకు ఉండాలి కదా. తను అలా బిహేవ్ చేయకున్నట్టు మా ఆయన ఉండేటప్పుడే ఏదో ఒక రకంగా చూసేవాడు, కానీ మా ఆయన అనుకోకున్నట్టు దీనివల్ల చనిపోయాడు. ఇప్పుడు చూస్తే తను ఇలా చేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. సరే అక్క, చూసావు కదా నా వీడియోస్ అయితే చూస్తున్నా, చాలా చూసాను వీడియోస్. సరే అక్క, ఏం చేద్దాం చెప్పండి. మీరు చెప్తే కదా, మీరు చెప్తే నేను ఏమైనా చేస్తా మీకోసం. చెప్పండి.
సరే తనను డైరెక్ట్గా ఒకసారి మీరు బెదిరిస్తారా, నేను పిలిపిస్తాను తనని ఒకసారి. అంటే ఎప్పుడు వస్తాడు అతను? నేను ఒకవేళ తను టైమింగ్స్ తెలియదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు. నేను కాల్ చేసి రమ్మంటాను, తను వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాను, అప్పుడు మీరు వచ్చి తనకు కొద్దిగా భయపెడతారా? ఓకే ఇప్పుడు లంచ్ టైం అయింది, లంచ్కి వస్తాడు అతను? వస్తాడు. నేను కాల్ చేశానంటే వచ్చేస్తాడు తను, పక్కా వస్తాడు. 100% వస్తాడు. నేను ఎందుకు కాల్ చేసింది అనే విధంగా, ఎందుకంటే ఎప్పుడు నేను కాల్ చేసి రమ్మని చెప్పలేదు కదా. ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తే ఎందుకు కాల్ చేసిందో, ప్రేమ ఏమైనా పుట్టిందేమో నా మీద అనే విధంగా రావచ్చు కదా తను. ఆ ఫీల్ ఉంది. ఎప్పటికైనా నాకు దక్కుతుందనే ఫీల్ ఉంది కదా. నేను కాల్ చేస్తే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ట్రై చేద్దామని. మీ రూమ్ ఎక్కడ? ఇక్కడే పైన, కిందకి వచ్చాను. మళ్ళీ కిందకి ఎందుకు వచ్చావు? కింద మీతో మాట్లాడదామని కాల్ చేశాను కదా మీకు. డైరెక్ట్ పైన పిలవచ్చు కదా. ఎందుకు అని. మళ్ళీ కెమెరా ఎక్కడ పెట్టాలి అమ్మా? కెమెరా లోపల రూమ్లోనే పెట్టేసుకుంటాను. నేను ఎంట్రీలో ఉంటాను. మళ్ళీ తెలిసిపోతే నువ్వు చూసుకోవాలి. చూసుకోండి, నేను చూస్తాను. నువ్వు ప్లేస్ అయితే చూపించవు, మేము ఎక్కడ సెట్ చేయాలో అక్కడ సెట్ చేసేస్తాం. అరే కెమెరా అయితే లోపల సెట్ చేసేద్దాం. ఇగో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందమ్మా. ఆప్షన్ ఏంటంటే అక్కడ కెమెరా రోల్ అయినా మాకు కనిపిస్తుంది, మేము బయట ఉంటాం. వాడు గలీజ్గా ఏమైనా బిహేవ్ చేసినట్టు ఉంటే అప్పుడు మేము వచ్చేస్తాం. ఓకేనా? ఒక 2 minutes అయితే అతనితో మాట్లాడు, సరేనా? ఏం చేస్తాడో ఏం చేయడో మేము చూస్తాం. ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కెమెరా ఎక్కడ రోల్ అవుతుందో ఒక కెమెరా అక్కడ పెట్టేస్తాం. మేము ఫోన్లో అయితే అది ఆప్షన్ ఉంటుంది, మేము చూస్తుంటాం. సరేనా? అర్థమైందా? సరే రోల్ చేయి. చెప్పండి అక్క, ఎక్కడ పెట్టాలి కెమెరా? ఇక్కడ పెడితే అవుతుంది. అక్కడంటే ఆడు కనిపెట్టేస్తాడు. కాదు, ఇక్కడ బట్టలు ఉంది కదా, బట్టల్లో పెట్టేస్తే కనిపించదు. సరే కానీ నువ్వు అటు ఇటు తిరగకు మరి. అర్థమైందా? అరే ఎంతవరకు వస్తుంది చూడక. మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడనే. ఒకటే రూమ్ అక్క మీది? ఒకటే రూమ్, సింగిల్ రూమ్. పర్లేదు. బట్టలు పెడుతున్నావు. అరే ఆ బట్టలు ఉన్నాయి కదా, బట్టలు కింద పైకి పెట్టు కదా. ఎక్కువ కదిలియకరా, సెట్ చేసి ప్రాపర్గా చూసేస్తాడే. కనిపించదు, బట్టల లోపల పెట్టారు కదా, కనిపించదు అసలు. అక్కడ వెళ్ళలేదు తను. ఇక్కడికి వస్తే నా మీదే ఉంటుంది తనకు. అవును. సరే అయిందా? ఫిక్స్ అయిందా అక్క? ఈ రికార్డింగ్ ఫోన్ తీసుకో, సరేనా? రికార్డింగ్ ఉంటుంది ఇందులో, అర్థమైంది? లేదు, కనిపించడం. అది కొద్దిగా అది షర్ట్ ఉంది చూడు, ఎట్టు. ఓకే ఇప్పుడు అక్క ఇది రికార్డింగ్ ఉందికో, రికార్డింగ్ పెట్టుకో. జాగ్రత్త, చెప్పినా కదా నేను 2 minutes వచ్చేస్తా. వాడు ఏమో ర్యాష్గా మాట్లాడినట్టు ఏమైనా చేసినట్టయితే నేను వచ్చేస్తా. అక్కడ నుంచి వేరే ఫోన్లో నేను చూస్తుంటా. ఓకేనా? కనిపించకు అసలు, మొబైల్ కనిపించద్దు. తర్వాత నేను చూసుకుంటా, నేను తర్వాత వచ్చేస్తా. గట్టిగా మాట్లాడక. ఎప్పుడు వస్తాడు అతను? వస్తాడు ఇప్పుడు భోజనం. పక్కా వస్తాడు. టైం అయింది. నేను వెళ్ళాను బయట. వెళ్ళండి. పక్క చూడ. ఇంకనే ఉండే కన్నం చేసే కర్రీ తీసుకొచ్చు. ప్లేట్లో పెట్టండి. వదులని చెప్తున్నానుగా. ఏమైంది? ఏం లేదు. ఏమైందంటే ఏమి అంటున్నానుగా. సరేదా? వదులబ్బా. ఏమైంది? ఏం లేదు. సరే మన దామాలు ఏమంటూ ఏమైంది? వదులని చెప్తున్నాను. అయితే ఏమైంది అంటున్నాడా? ఏమైంది? ఏం లేదు. నడుమ ఏమైంది? ఏం లేదు చెప్తున్నానుగా. కర్రీ చేశాను కదా, తిందాం మరి. నడు.
చేస్తారు? ఏం లేదు బ్రో. ఆ? ఏం లేదు. ఎవరా? ఎవరు నీ మిండగాన్ని. ఎవరు తెలుసా ఆయన? తెలుసు నాకు. ఆ? నీ మిండగాన్ని. ఎవరు బ్రో? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆ? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆమెతో ఏం చేస్తున్నావు నువ్వు అంటున్నా? ఏదో ఒకటి ఆమె ఏమైంది? ఏమో ఒకటి అవుతుంది. ఏమైంది ఇప్పుడు? ఆమె ఏమైతుంది చెప్పు. వదిన అవుతుంది. వదిన అవుతుంది. అయితే ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తున్నా. నీకేమైంది? నాకేమైందా? ఏమైంది అయితే? వదినతో ఏం చేస్తారు? వదిన అంటే ఏమనుకున్నావు? ఏమనుకున్నా? వదిన అంటే అమ్మతో సమానం రా, హార్ట్ టు హార్ట్ కావు.